హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం ఏ రోజు జరుపుకోవాలి, వాయనం ఎంతమందికి ఇవ్వాలి, జాకెట్ ముక్కలు ఎన్ని ఇవ్వాలి, ఫ్రూట్స్ ఎన్ని ఇవ్వాలి, అలాగే వరలక్ష్మి వ్రతం గురించి కొంచెం చెప్పండి, మాకు డౌట్స్ ఉన్నాయని కొంతమంది మెసేజ్ చేశారండి. వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కలసం పైన పెట్టుకునే జాకెట్ ముక్క క్లాత్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాను. మీలో ఎవరికైనా నచ్చుంటే కనుక ఇలాగే ఈసారి ప్రిపరేషన్ చేసుకోండి, బాగుంటుంది. అయితే మీలో ఎవరికైనా ఇప్పటి వరకు చూస్తే వీడియో నచ్చుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే చారుమతి గారికి చెప్పారు. అప్పటి నుంచి మనం ఎప్పుడు కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాం కదా. ఈసారి వరలక్ష్మి వ్రతం మనకి ఆగస్టు 8వ తారీఖు వచ్చిందండి. వీలున్న వాళ్ళందరూ కూడా ఆగస్టు 8వ తారీఖు జరుపుకోవటమే మంచిది, ఎందుకంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి. ఒకవేళ ఆగస్టు 8వ తారీఖు జరుపుకోవటం అవ్వదు అనుకున్న వాళ్ళు ముందుగానే ఆగస్టు 1వ తారీఖును కూడా శుక్రవారమే కాబట్టి, ఇది కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే కాబట్టి ఆగస్టు 1వ తారీఖు కూడా జరుపుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. ఈ 2 శుక్రవారాల్లో కూడా కుదరని వాళ్ళు 4 అలాగే 3, 4 శుక్రవారాల్లో జరుపుకోండి, ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకు కుదరకే కదా చేసుకోలేదు. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో వాయనం ఎంతమందికి ఇవ్వాలి అని అడుగుతున్నారు. 5, 3 కంటే 5 శ్రేష్టం అండి. 5, 3, 9, 11 ఇలాగా మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతారో మీరు దాన్ని చూసుకొని ఇచ్చుకోవచ్చు. జాకెట్ ముక్కలు 2 పెట్టాలా అని అడుగుతున్నారు. లేదండి, 1 కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. 2 పెట్టాలా 1 పెట్టాలా అనేది, ఒక్కటైతే పెట్టుకోవచ్చు, ఏ అభ్యంతరము లేదు. వాయనంలో శనగలు ఇవ్వాలా అని అడుగుతున్నారండి. ఆనవాయితీ ప్రకారం శనగలు ఉన్న వాళ్ళు శనగలు నానబెట్టి ఇవ్వాలండి ఖచ్చితంగా. మీరు ఇచ్చే వాయనం ఏదైనా సరే సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్య ఉండేటట్టు చూసుకొని ఇవ్వండి. అంటే 2 లేదంటే 4 అలా కాకుండా 1, 3, 5, 9 ఇలా ఉండేలాగా చూసుకొని ఇస్తే ఇంకా మంచిది. అలా ఇవ్వండి. తాంబూలంలో పళ్ళు అయితే 1 ఇవ్వకూడదండి, 2 చూసుకొని ఇవ్వండి. తాంబూలం ఇచ్చేటప్పుడు మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ చూసుకొని ఇవ్వండి. అటు ఇటు కాకుండా మధ్యాహ్నం టైంలోనైతే తాంబూలం ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. నాకు తెలిసిన వరకు అయితే నేను అన్నీ చెప్పడానికి ట్రై చేశాను. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.